హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ టీజీ టీవీ వార్తా కథనాలపై విశ్లేషణ కార్యక్రమం మార్నింగ్ న్యూస్కు స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ సత్య. ముందుగా రాష్ట్రంలోని రాజకీయ పరిణామాలను కనుక పరిశీలించినట్లయితే తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల ముగింపు సందర్భంగా నిన్నటి రోజున రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో రాజధాని హైదరాబాద్లో అధికారికంగా ఉత్సవాలు నిర్వహించిండు. ఈ కార్యక్రమానికి కేసీఆర్ను ఆహ్వానించినప్పటికీ కూడా ఆయన ఆహ్వానించి అవమానిస్తారా అని చెప్పి తనకు సరైన రీతిలో వేదిక మీద ఇక్కడ సీటు కేటాయించలేదు, అదేవిధంగా మాట్లాడడానికి సమయం ఇవ్వలేదు. తెలంగాణ ఉద్యమకారుని, తెలంగాణ సాధించిన నాయకునికి ఈ రీతిలో పిలిచి అవమానిస్తారా అని చెప్పి ఆయన గైర్హాజరైన సంగతి తెలిసిందే. మరోవైపు ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా పిలిచిన సోనియా గాంధీ అనుకున్నట్టుగానే వేడుకలకు హాజరు కాలేదు, తన వీడియో సందేశాన్ని పంపింది. అదేవిధంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ముగింపు ఉత్సవాల సందర్భంగా రెండవ రోజు నిన్నటి రోజున ఆవిర్భావ దినోత్సవాన్ని కేంద్ర కార్యాలయంలో 1500 మంది సమక్షంలో ఘనంగా నిర్వహించిండు. ఈ సందర్భంగా కేసీఆర్ శ్రేణులకు దిశానిర్దేశం చేసిండు. పార్లమెంట్ ఎన్నికల ఏదైతే ఎగ్జిట్ పోల్స్ వచ్చినాయో దాన్ని మీరు పట్టించుకోవద్దని చెప్పి, అదేవిధంగా మనం బోని కొట్టినాం, ఆల్రెడీ ముఖ్యమంత్రి సొంత జిల్లాలో ఎమ్మెల్సీని గెలుచుకున్నాం. రాబోయే రోజులలో గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో కూడా మనం గెలవబోతా ఉన్నాం. పార్లమెంట్ ఎన్నికలను పట్టించుకోవద్దు, అది ఇంకా ఓటు రూపంలోకి మారిందో లేదో ఖచ్చితంగా ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే మాత్రం 105 సీట్లు బీఆర్ఎస్ సాధిస్తుందని, రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్ర భారమంతా కూడా మళ్ళీ బీఆర్ఎస్ భుజస్కంధాల వేసుకోవాల్సిన సమయం ఆసనం అవుతుందని కూడా చెప్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. నిన్నటి ఆవిర్భావ వేడుకల్లో ఉద్యమకారులను పిలిచి అవమానించినని, వేడుకలను చూడడానికి మమ్మల్ని ప్రేక్షకుల్లా పిలిచిన మమ్మల్ని ఎందుకు పిలిచి ఈ విధంగా అవమానం పరిచిరని చెప్పి, అదేవిధంగా పద్మశ్రీ గ్రహీతను కూడా కనీసం డయాస్ వద్దకు రానివ్వలేదు. ట్యాంక్ బండ్ మీద నిర్వహించే ఉత్సవాలకు మాత్రం కనీసం ఉద్యమకారులను పాసులున్నా కూడా లోపలికి రానియని పరిస్థితిని మనం గమనించవచ్చు. ఏదైతే తెలంగాణ రాష్ట్ర గీతాన్ని అధికారికంగా ప్రకటించిందో అందులో ఫీల్ లేదని చెప్పి నెటిజన్లందరూ కూడా విమర్శిస్తున్న పరిస్థితిని, పాత పాట ఉర్రూతలోగించింది, తెలంగాణ ఉద్యమాన్ని ఉర్రూతలోగించిన ఆ గీతం ఎక్కడ? ఈరోజు కీరవాణి స్వరకల్పనగా పాడిన గీతం, ఆ రోజు గీతం పండుకొని నిద్రపోయిన వాళ్ళను తట్టి లేపిన విధంగా ఉంటే, ఈరోజు కీరవాణి స్వరపరిచిన ఏదైతే అధికారిక గీతం ఉన్నదో అది జోలపాట వాడినట్టుగా ఉన్నది. అదేవిధంగా మగధీర, బాహుబలి లాంటి మ్యూజిక్లను తీసుకొచ్చి పాట మొత్తాన్ని చిందరవందలు చేసిరు. పాట ఫీల్ కర్వ్ అయింది, పాటలో ఆత్మ లేకుండా పోయిందని చెప్పి విమర్శలు వస్తున్న అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. వార్తా కథనాలను కనుక పరిశీలించినట్లయితే ముందుగా తెలంగాణ దినపత్రికలో కీరవాణి పాటలో తెలంగాణ ఫీల్ లేదు, కనెక్ట్ కావడం లేదు, కీరవాణి ఎక్కడో ఆత్మను మిస్ అయ్యావు, రేవంత్ సర్కార్ ప్రజలకు అంకితం చేసిన రాష్ట్ర గీతంపై ఓ నెటిజన్ స్పందన ఇది. దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఆదివారం అట్టహాసంగా ఆవిష్కరించిన రాష్ట్ర గీతంపై సర్వత్రా అసంతృప్తి వ్యక్తమవుతున్నది. నాడు గాయకుడు రామకృష్ణ గలంలో ఒదిగిపోయిన గీతాన్ని పోల్చి చూసుకుంటున్నారు జనం. ఉద్యమ స్ఫూర్తిని నింపిన ఆ పాటే బాగుందని వ్యాఖ్యానిస్తున్నారు. నేడు ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి స్వరపరిచిన గీతం జోలపాటలా ఉందని, నిద్రపుచ్చుతుందని విమర్శిస్తున్నారు. రాష్ట్ర గీతం అంటే హృదయాలను ఉద్వేగపరిచేదని, జన్మభూమిపై ప్రేమను పెంచేదని, తాజా స్వరపరిచిన గీతానికి ఆ శక్తి లేదని చెప్తున్నారు. ఏదైతే మొదటి నుంచి కీరవాణి సంగీతం సమకూర్చడాన్ని వ్యతిరేకించిన తరుణంలో ఏదైతే రేవంత్ రెడ్డి ఆయన వైపే మొగ్గు చూపిండు, ఆ మొగ్గు చూపితే దానికి సంబంధించి ఆ పాట మాత్రం ఆ స్థాయిలో రాక రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఇప్పుడు ఆ ఫీల్ లేకపోవడంతో మరింత ప్రభుత్వ ప్రతిష్ట కూడా మసకబారే ప్రమాదం కూడా ఉన్నది. ఈ రకంగా అందశ్రీ ఆంధ్రాశ్రీగా మారిందని చెప్పి తెలంగాణ కవులను, గాయకులను, అదేవిధంగా సంగీత దర్శకులను అవమానపరిచిందని, తన పాట అధికారిక గీతంగా ఉంటే చాలు అని చెప్పి ఏదైతే అందశ్రీ వాళ్ళ రేవంత్ రెడ్డి దగ్గర మోకరిల్లని చెప్పి ఇక్కడ తీవ్రంగా విమర్శలు వినిపిస్తున్న అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక తెలంగాణదే హైదరాబాద్, ఇకపై ఉమ్మడి రాజధాని అనే ముచ్చటే లేదు. జూన్ 1వ తేదీన తెగిన బంధం, ఆస్తుల పంపకంపై ఇంకా తేల్చని కేంద్రం, అపరిష్కృతంగా ఎన్నో సమస్యలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న మోడీ సర్కార్. ఆంధ్రప్రదేశ్లకు హైదరాబాద్తో ఉన్న 7 దశాబ్దాల రాజ్యాంగబద్ధ అనుబంధం తెగిపోయింది. రాష్ట్ర విభజన తర్వాత 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా కొనసాగిన హైదరాబాద్ జూన్ 2 నుంచి తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే రాజధాని. 2014లో రాజధాని తెలంగాణ ఏపీగా విడిపోయిన తర్వాత రాజధాని లేక విభజిత ఏపీకి హైదరాబాద్ను 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా కొనసాగిస్తూ కేంద్రం
నాడు ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014 ప్రకారం శనివారంతో ఈ గడువు ముగిసింది. విభజన చట్టంలోని సెక్షన్ 8 ప్రకారం హైదరాబాద్ ఉమ్మడి రాజధాని ప్రాంతంలో పౌరుల ప్రాణ ఆస్తి రక్షణ భద్రతను కాపాడే బాధ్యతను గవర్నర్కి అప్పగించారు. ఇప్పుడు ఈ గడువు ముగియడంతో ఈ బాధ్యతను ప్రభుత్వం చూసుకొని ఉన్నదని చెప్పి ఏదైతే మరి 10 సంవత్సరాల పాటు మరి తెలంగాణ ఆంధ్ర విడిపోయిన సమయంలో మరి ఆంధ్రాకు రాజధాని లేదు కాబట్టి ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు రాజధాని ఉన్న హైదరాబాద్ తెలంగాణలో ఉన్నది కాబట్టి మరి 10 సంవత్సరాల పాటు ఉమ్మడి రాజధానిగా కొనసాగాలని దానికి సంబంధించిన అంశాలన్నీ గవర్నర్ పరిధిలోకి తీసుకొచ్చిండు నిన్నటితోటి. మరి ఇప్పుడు స్వతంత్రంగా హైదరాబాద్ అనేది కేవలం తెలంగాణకు మాత్రమే రాజధానిగా ఆవిర్భవించింది. ఇకపై ఇక్కడ సర్కారుకే సర్వ హక్కులు ఉంటాయని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. తెలంగాణకు రక్షణ కవచంగా ఉంటాం. గులాబీ జెండా పుట్టిందే తెలంగాణ కోసం. మళ్ళీ అధికారంలోకి వస్తాం. విపక్షంలో ఉన్న కాంగ్రెస్ కథమైందా? ఎగ్జిట్ పోల్స్ ఓ గ్యాంబ్లింగ్. తెలంగాణ భవన్లో కేసీఆర్ అని చెప్పి మరి ఖచ్చితంగా తెలంగాణ కోసమే ఆవిర్భవించిన పార్టీ ఇక్కడ టీఆర్ఎస్, అది రూపాంతరం చెందిన బీఆర్ఎస్. మరి ఈరోజు తెలంగాణకు ఖచ్చితంగా రక్షణ కవచంగా ఉంటాం. మరి కాంగ్రెస్ విపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ కథమైందా? ఇక్కడ ఏదైతే మరి మోకాలు పొడుగు లేనోళ్ళు కూడా ఇలా బీఆర్ఎస్ను కథం చేస్తామని చెప్తున్న పరిస్థితి. వాళ్ళ తల్లో జేజమ్మ వచ్చినా కూడా బీఆర్ఎస్ని ఎవరు ఏం చేయలేదని చెప్తున్న పరిస్థితి. మళ్ళీ రాబోయే రోజుల్లో మరి ఖచ్చితంగా అధికారం మళ్ళీ బీఆర్ఎస్కే వస్తుంది. మరి తెలంగాణ బాధ్యతలన్నీ బీఆర్ఎస్ భుజస్కంధాల మీద మోయాల్సిన ఆవశ్యకత ఉన్నదని చెప్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. ఉత్సవాలు అటర్ ఫ్లాప్, ఉద్యమకారులకు అవమానం, పాసులు ఇచ్చి నో ఎంట్రీ, 100 కిలోమీటర్ల నుంచి వచ్చామనే ఆవేదన. అనామకుడిగా యక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్య. సీఎం రేవంత్ పై తెలంగాణ వాదులు మండిపాటని చెప్పి మరి ఏదైతే ఉత్సవాలను అట్టహాసంగా నిర్వహించిందో ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరి ఇక్కడ ఉద్యమకారులందరినీ పిలిచి గౌరవం ఇస్తామని చెప్పిండు. ఇక్కడ పద్మశ్రీ, సాక్షాత్తు పద్మశ్రీ గ్రహీత ఏదైతే గడ్డం సమ్మయ్య యక్షగాన కళాకారుడు, ఆయనకు మరి కనీస గౌరవం దక్కలేదు. ఆయనతో పాటు ఎవరికైతే ఆహ్వానాలు అందినాయో ఉద్యమకారులు, అదేవిధంగా అమరుల కుటుంబాలకు ఏ విధంగా అయితే ఆహ్వానాలు అందినాయో, పాసులు ఇచ్చిందో కనీసం వారిని లోపలికి కూడా రానియకుండా అవమానపరిచిందని చెప్పి చెప్తున్న పరిస్థితి. కేవలం కాంగ్రెస్ తన అట్టహాసం చూపించుకోవడం కోసమే ఈ ఉత్సవాలను నిర్వహించింది తప్ప అందులో చిత్తశుద్ధి లేదని చెప్పి కూడా కళాకారులందరూ విమర్శిస్తున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. అండగా ఉంటాం. కిష్టయ్య కుటుంబానికి కేసీఆర్ భరోసా, 24 లక్షల చెక్ అందజేత, అనంతరం వారితో లంచ్ అని చెప్పి ఏదైతే తెలంగాణ ఉద్యమ కాంక్షతోటి ఆ రోజు మరి మనస్తాపం చెంది తెలంగాణ వస్తుందో రాదో అని చెప్పి కానిస్టేబుల్ కిష్టయ్య మరి తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడో ఆ రోజే కేసీఆర్ ప్రకటించిండు, నేను మీ కుటుంబానికి అండగా ఉంటా అని చెప్పి. ఆ రోజు మరి కిష్టయ్య కుమార్తె అయితేంది, కుమారుడు అయితేంది, వాళ్ళిద్దరు కూడా చిన్నపిల్లలుగా ఉండిరి. అప్పుడు మరి చేతపట్టిన కేసీఆర్ ఈరోజు ఎంబీబీఎస్ పూర్తి చేసింది. ఏదైతే కానిస్టేబుల్ కిష్టయ్య కుమార్తె ఎంబీబీఎస్ పూర్తయింది. ఆ ఎంబీబీఎస్ చదువు వరకు కూడా కేసీఆర్ అండదండలు అందించిండు. ఈరోజు పీజీ సీటుకి అయ్యే ఖర్చు 24 లక్షల రూపాయలను కూడా మరి చెక్ రూపంలో అందజేసి వారితో కలిసి లంచ్ చేసి మరి మీకు అండగా ఉంటామని చెప్పిన పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ బీఆర్ఎస్ సొంతం. నవీన్ రెడ్డిని అభినందించిన కేసీఆర్, అద్భుత విజయమన్న కేటీఆర్ సంబరాల్లో బీఆర్ఎస్ శ్రేణులు అని చెప్పి ఏదైతే మరి ఇక్కడ బీఆర్ఎస్ను తొక్కి పడేస్తాం, పాతారానికి తొక్కుతాం, మరి బీఆర్ఎస్ కనుమరుగవుతుందని చెప్పి గప్పాలు పలికిండో రేవంత్ రెడ్డి. ఆయన సొంత జిల్లాలోనే ఇక్కడ ఎమ్మెల్సీని కైవసం చేసుకున్నది స్థానిక సంస్థలకు సంబంధించి. ఇది ఏప్రిల్లే మరి ఫలితం రావాల్సి ఉండే. మరి ఇక్కడ ఏదైతే ఎంపీ ఎన్నికల నేపథ్యంలో, కోడ్ నేపథ్యంలో వాటిని ఆపిండు. నిన్నటి రోజున జరిగిన లెక్కింపులో మరి 100కు పైగా ఓట్లతోటి ఇక్కడ విజయం సాధించిండు. అక్కడ రేవంత్ రెడ్డి 200లకు పైగా మెజార్టీతోటి మేము గెలవబోతున్నామని చెప్పి ప్రకటించిండు. మరి ఇది ప్రథమ గెలుపుగా భావించవచ్చు. ఏదైతే ఎన్నికల తర్వాత ఇక్కడ ఎమ్మెల్సీ ఎన్నిక, మరి అసెంబ్లీ ఎన్నికల తర్వాత వచ్చిన తొలి ఎన్నికల్లో ఇక్కడ టీఆర్ఎస్ ఖాతా తెరిచింది. రాబోయే ఎంపీ ఎన్నికల్లో మరి కొన్ని ఎగ్జిట్ పోల్స్ ఒకటే సీట్ వస్తాయంటున్నది, కొన్ని 4-5 వస్తూ ఉంటున్నాయి. ఇంకొక సిప్యాక్ లాంటి సర్వే అయితే 11 స్థానాలు వస్తాయని చెప్తున్న పరిస్థితి. మరి లాస్ట్ టైం అసెంబ్లీ ఎన్నికల్లో సిప్యాక్ సర్వే ఇక్కడ కాంగ్రెస్కు 66 స్థానాలు వస్తాయని, బీఆర్ఎస్కు 40 స్థానాలు వస్తాయని చెప్పిన పరిస్థితి. ఈ పరిస్థితులలో మరి 99% సిప్యాక్ సర్వే నిజమైంది. ఈరోజు కూడా సిప్యాక్ సర్వేలో అత్యధికంగా బీఆర్ఎస్ సీట్లు వస్తాయని చెప్తున్న పరిస్థితి. ఏదేమైనా ఎంపీ సీట్లు వచ్చినా రాకపోయినా కాంగ్రెస్ మీద తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. వాళ్ళు ఇచ్చిన గ్యారంటీలు అమలు చేస్తలేరు, చెయ్యరు కూడా. వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా మరి ఏరు దాటడానికి
చెప్పిన వాగ్దానాలే, అవి కూడా అమలు కావు. మళ్ళీ ఖచ్చితంగా బీఆర్ఎస్ఏ ప్రజలకు అండదండగా ఉంటుంది. వాళ్ళకు పరిపాలన చేతనైతే లేదు. ఇప్పుడు ఏదైతే ఈ 3 నెలలు 4 నెలల కాలంలో మరి వ్యతిరేకత వ్యక్తమైందో అది ఓటు రూపంలో మారినా మారకపోయినా మనం దాని గురించి చింతించవద్దు. ఒక్క సీట్ వచ్చినా పర్వాలేదు, మన పోరాటం సాగిస్తూనే ఉండాలి. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్దే మళ్ళీ తెలంగాణ రాష్ట్రం అని చెప్తున్న పరిస్థితిని మరి అధినేత చెప్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. నమస్తే తెలంగాణ విషయానికి వస్తే, పాలమూరు గుండెల్లో గులాబీ జెండా, సీఎం సొంత జిల్లాలో బీఆర్ఎస్ ఘన విజయం, స్థానిక కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో నవీన్ రెడ్డి గెలుపు అని ప్రధానంగా వార్తను ప్రకటించింది. అదేవిధంగా తెలంగాణకు కవచం బీఆర్ఎస్, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలే కేంద్ర బిందువు, ఈ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి. కాంగ్రెస్ తిరుమరు వేషాలు చూస్తుంటే ప్రజలు తిరగబడే రోజులు వస్తున్నాయి. కరెంటు కోతలతో రోడ్ల మీదకి ప్రజలు అన్నదాతను ఆగమాగం చేస్తున్నారు. చేనేత గీత కార్మికుల పొట్ట కొడతా ఉన్నారు. మురికి కూపాలుగా పట్టణాలు పల్లెలు యావత్ తెలంగాణకే మోసం జరిగింది. కొత్త ఉద్యమ పంతాను ఆవిష్కరిద్దాం. నవీన్ రెడ్డిని గెలిపించిన మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా నాయకులకు ధన్యవాదాలు. రాకేష్ రెడ్డికి కూడా ఘన విజయం సాధిస్తాడు. పాలనా బాధ్యత మళ్ళీ మన మీద పడుతుంది. తెలంగాణ అవతరణ వేడుకల్లో కేసీఆర్ అని చెప్పి నిన్న రోజున తెలంగాణ భవన్లో మరి నిర్వహించిన తెలంగాణ ఆవిర్భావ ముగింపు ఉత్సవాల్లో భాగంగా 2వ రోజు జరిగిన వేడుకల్లో మరి ఇక్కడ ఏదైతే కాంగ్రెస్ మరి తిరిమరి వేషాలు చూస్తుంటే ప్రజలు తిరగబడే రోజులు దగ్గర పడ్డాయని చెప్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. మరోవైపు 24 గంటలు కరెంట్ ఇచ్చిన మన ప్రభుత్వ పంతాను అదే రీతిలో కొనసాగిస్తే సరిపోయేదానికి వారికి పరిపాలన చేతగాక కరెంటు కోతలు మరి తీవ్రమవుతున్నాయి. అన్నదాతలను పట్టించుకోవడం లేదు. ఓట్ల కోసం మరి ఇక్కడ కాళేశ్వరాన్ని ఎండబెట్టి ఈరోజు కరువు సృష్టించిండ్రు. ఇవన్నీ కూడా మరి ప్రజలు మరి వాళ్ళ మీద చీత్కార స్వరం వినిపిస్తూ ఉన్నారు. ఇప్పటికిప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో అది ఓటు రూపంలోకి మారకపోయినా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మాత్రం కాంగ్రెస్కు డిపాజిట్లు కూడా దక్కవని చెప్తున్న పరిస్థితి. ఇక 3 జోన్లుగా తెలంగాణ, గ్రీన్ తెలంగాణ కోసం సర్కార్ మాస్టర్ ప్లాన్. రాష్ట్ర అవతరణ వేడుకలకు సోనియాను పిలిస్తే తప్పేంటి? ఏ పదవి హోదా లేకుండా గాంధీ జాతిపిత కాలేదా? ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయాలన్నదే సంకల్పం. రాష్ట్ర అవతరణ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరేడ్ గ్రౌండ్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన సీఎం అని చెప్పి మరి ఏదైతే తెలంగాణను 3 జోన్లుగా ఏర్పాటు చేసి దాన్ని అభివృద్ధి చేస్తాం, గ్రీన్ తెలంగాణ కోసం మరి మాస్టర్ ప్లాన్ 2050 అని చెప్పి 3 జోన్లుగా తెలంగాణను ఏదైతే ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో లోపలికి సంబంధించి ఒకటి, రీజనల్ రింగ్ రోడ్డు పరిధిలో అంటే ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో అర్బన్ తెలంగాణగా, రీజనల్ రింగ్ రోడ్ పరిధి లోపలి మరి సెమీ అర్బన్ తెలంగాణగా, అదేవిధంగా మరి రీజన్ 6 బయట ఉన్నదంతా రూరల్ తెలంగాణగా మరి ఇక్కడ గ్రీన్ తెలంగాణ కోసం మాస్టర్ ప్లాన్ వేస్తున్నట్టుగా చెప్తా ఉన్నారు. అదేవిధంగా సోనియా గాంధీని మరి ఇక్కడ వేడుకలకు ఆహ్వానిస్తే తప్పేంటిది? గాంధీజీని ఏ పదవి లేకున్నా జాతిపితగా మనందరం గౌరవిస్తాంలేమా అని చెప్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. అయితే ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానంగా గమనించాల్సిన అంశం ఏంటిదంటే ఇక్కడ గాంధీజీ స్థానంలో ఎవరున్నారు, మరి ఇక్కడ ఏదైతే మరి స్వాతంత్రం ఇచ్చిన స్థానంలో ఎవరున్నారు? గాంధీజీకును సోనియా గాంధీకి ఎలా పోలిక ఉంటుంది? గాంధీజీకును కేసీఆర్కు పోలిక ఉంటుంది. గాంధీజీ అన్నట్టనే మరి దేశవ్యాప్తంగా అందరినీ కూడగట్టుకొని ఇక్కడ స్వతంత్రం కోసం పోరాటం చేస్తే రాష్ట్రంలో ప్రజలందరినీ అన్ని పార్టీలను కూడగట్టుకొని కేసీఆర్ తెలంగాణ కోసం పోరాటం చేసిండు. గాంధీజీని ఏ విధంగా అయితే జాతిపిత అని చెప్పి అంటా ఉన్నారో అదేవిధంగా ఇక్కడ కేసీఆర్ను కూడా తెలంగాణ జాతిపితగా గౌరవిస్తూ ఉన్నారు. ఇక్కడ రేవంత్ రెడ్డి గుర్తించాల్సింది సోనియా గాంధీని కాదు. ఇక్కడ ఏదైతే స్వతంత్రం ఇచ్చింది బ్రిటిష్ వాళ్ళు, తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ. మరి ఇక్కడ స్వతంత్రం సాధించింది గాంధీజీ, మరి ఇక్కడ తెలంగాణను సాధించింది కేసీఆర్. కాబట్టి మరి ఇక్కడ రేవంత్ రెడ్డి ఎటువంటి తట్టు నాలుక మడత పెట్టే ముందు మరి ఏం మాట్లాడుతున్నాడో తెలుసుకొని మాట్లాడాల్సిన అవసరం కూడా ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా గమనించాలి. మేము సన్మానానికి అర్హులం కాదా? అమరుల పేర్లను కూడా సీఎం తలుచుకోలే. జనాన్ని చూసేందుకు మమ్మల్ని ఆహ్వానించింది. అమరవీరుల చిత్రపటాలతో కుటుంబాల నిరసన, ట్యాంక్ బండ్పై ఉద్యమకారులకు అనుమతించలేదని చెప్పి ఏదైతే మరి అట్టహాసంగా మేము ఏదైతే తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలను అట్టహాసంగా నిర్వహిస్తున్నామని చెప్పిండ్రు. అమరుల కుటుంబాలను పిలుస్తున్నాం అన్నారు, కళాకారులను గౌరవిస్తున్నామని చెప్పిండ్రు. కానీ ఏదైతే వాళ్ళ దర్పం చూపించుకోవడానికి మాత్రమే దీన్ని చేసిండ్రు తప్ప మరి ఇక్కడ నిజమైన ఉద్యమకారుల కుటుంబాలకు కానీ అదేవిధంగా అమరుల కుటుంబాలకు కానీ కనీస మర్యాద చేయలేదు, కనీసం సన్మానం చేయలేదు. కానీ ఈ సందర్భంగా ఆంధ్ర ప్రాంతానికి చెందిన కీరవాణిని మాత్రం అందలం ఎక్కించి గవర్నర్ ద్వారా సన్మానం చేయించిన పరిస్థితిని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. మోటార్లు నడవాలే నిధులు ఇవ్వండి. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులోని వట్టెం ఏదుల పంప్ హౌజులు సిద్ధం. సీతారామలోను
3 పంప్ హౌజులు పూర్తి, డ్రై రన్ కోసం ఎదురుచూపు, విద్యుత్ సరఫరా కోసం నిరీక్షణ, టాస్క్ ఫోర్స్కు ట్రాన్స్కోకు ఛార్జీలు చెల్లిస్తేనే కనెక్షన్, 160 కోట్లకు అధికారుల ప్రతిపాదనలు, సర్కారు నుంచి స్పందన కరువు అని చెప్పి మరి మోటార్లు నడపాలని నిధులు ఇవ్వండి గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో పాలమూరు, రంగారెడ్డి, మరి వట్టెం, ఏదుల పంప్ హౌజులు సిద్ధమైపోయినాయి. సీతారామ ప్రాజెక్టులో కూడా పంప్ హౌస్ సిద్ధమైంది. వాటన్నిటికీ మోటార్లు బిగించాలి. మరి కరెంటుకు ఇవ్వాలని ట్రాన్స్కోకు పెడితే డబ్బులు కడితేనే కరెంట్ ఇస్తామని చెప్తున్న పరిస్థితి. ఇది అంతా కూడా 160 కోట్లు మరి అవసరం ఉన్నాయని చెప్పి అధికారులు ప్రతిపాదనలు పంపినా కూడా సర్కార్ నుంచి స్పందన కరువైందని చెప్పి మరి ప్రాజెక్టులను కూడా మరి వాటి మీద శీతకన్నం ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వానికి అని చెప్పి చెప్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. నిన్నటి రోజున ఏదైతే మరి అమెరికాకు వెళ్ళొచ్చిండో హరీష్ రావు, ఆయన మీద విమర్శలు చేస్తా ఉన్నాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఏదది ప్రభాకర్ రావును హరీష్ కలిశాడు, అంత రహస్యంగా అమెరికా వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది, ఫోన్ ట్యాపింగ్ లో అప్రూవర్గా మారతారనే బీఆర్ఎస్ భయం, రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి ఆరోపణ అని చెప్పి హరీష్ రావు వెళ్తే మరి ఏదైతే మోకాలకు బోడిగుండుకు ముడేసినట్టు ప్రభాకర్ రావును కలవడానికే వెళ్ళినని చెప్పి ఆయన ఆరోపిస్తున్న పరిస్థితి. మరోవైపు రుజువు చేయకుంటే ముక్క నేలకు రాస్తావా, కోమటిరెడ్డికి మతి భ్రమించింది, పోయి డాక్టర్కు చూపించుకో, న్యూస్ ఛానల్లో స్క్రోలింగ్ బ్రేకింగ్ కోసం చిల్లర వ్యాఖ్యలు, ఆరోపణలపై చర్చకు రెడీనా అని చెప్పి మాజీ మంత్రి హరీష్ రావు కూడా సవాలు విసురుతున్న పరిస్థితి. మరోవైపు మీకు పాలన చేతగాక డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా రోజుకో అంశాన్ని లేవనెత్తుతా ఉన్నారు, ప్రజా సమస్యలు గాలికి వదిలిపెడతా ఉన్నారు. మరి నేను కనుక నిజంగానే ప్రభాకర్ రావును కలిసినట్టయితే మరి ముక్కు భూమికి రాస్తా, నువ్వు మరి ఒకవేళ రుజువు చేయకుంటే ముక్కు నేలకు రాస్తావా అని చెప్పి సవాలు విసిరిండు. దాని మీద బహిరంగ చర్చకు సిద్ధమా అని చెప్పి మరి చర్చకు రెడీనా అని చెప్పి కూడా పిలిచిన పరిస్థితి. మరోవైపు ఏదైతే మంత్రులు వాళ్ళ పరిపాలన తప్ప అన్ని విషయాలలో మరి మాట్లాడుతున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. పరిపాలన మాత్రం గాలికి వదిలేసిరు, ప్రజా సమస్యలను గాలికి వదిలేసి ఇక్కడ ఆరోపణలతోటే పబ్బం గడుపుకుంటున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. సాక్షి దినపత్రికలోని వార్తలను కనుక మనం ఒకసారి పరిశీలించినట్లయితే ఇక ప్రపంచంతోనే పోటీ, దేశ విదేశాల్లో మన విజయ పతాక, దశాబ్ది వేడుకల్లో సీఎం రేవంత్, ప్రపంచ నెంబర్ 1 బ్రాండ్గా హైదరాబాద్ ఎదగాలి, గత 10 ఏళ్లలో రాష్ట్రంలో స్వేచ్ఛపై దాడి, విధ్వంసం, మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాం, పాలితుల మధ్య గోడలు బద్దలు కొట్టాం, ఇక సాంస్కృతిక ఆర్థిక పునరుజ్జీవన దిశగా సాగుదాం, మేమే సర్వజ్ఞులం అన్న భ్రమ లేదు, పాలనలో తప్పులుంటే దిద్దుకుంటాం, తెలంగాణతో సోనియా గాంధీ తల్లి బంధం అని వ్యాఖ్య, పర్యటన గ్రౌండ్లో ఘనంగా రాష్ట్ర అవతరణ వేడుకలు అని చెప్పి ఏదైతే మరి ఇక్కడ పాలితుల మధ్య గోడలు బద్దం కొట్టినాం అని చెప్పి ఆయన గర్వంగా చెప్తున్న పరిస్థితి. ఏదైతే మరి గతంలో సీఎం నివాసం ఉన్నదో ప్రగతి భవన్, ఆ ప్రగతి భవన్ ముందున్న గేటు తొలగించిండు, కానీ అందులోకి మాత్రం రేవంత్ రెడ్డి వెళ్ళలేదు. ఆయన తన సొంత నివాసంలో ఉండి అక్కడ మాత్రం గేట్లు పెట్టుకొని ఉన్నాడు. మరి నీ ఇంటికి ప్రజలు రావడానికి ఆ గేట్లను బద్దలు కొడితే నువ్వు పాలితుల మధ్య గోడలు బద్దలు కొట్టినట్టు అవుతుంది. కానీ ప్రజా భవన్ అని పేరు మార్చి ప్రగతి భవన్కు అక్కడున్న ఇనుప కంచెలు తీసేసి అందులో ఒక ఎస్సీ ఒక ఎస్టీ మంత్రులను అందులో పడేసి నువ్వు మళ్ళీ వెళ్ళి మళ్ళీ రాచరిక పోకడలతోటే నీ ఇంటి చుట్టూ మరి గేట్లు పెట్టుకున్నావు. నీ ఇంటి మరి గోడలు ఎప్పుడు బద్దలు కొడతావు, గేట్లు ఎప్పుడు బద్దలు కొడతావు, ఇనుప కంచెలు నీ ఇంటికి ఇనుప కంచెలు తీసేసి ప్రజలందరూ మరి స్వచ్ఛందంగా నీ ఇంటికి వచ్చే విధంగా ఏ రోజు ఏర్పాట్లు చేస్తావని చెప్పి మరి తెలంగాణ ప్రజానీకమంతా ప్రశ్నిస్తున్న పరిస్థితిని ఇక్కడ రేవంత్ రెడ్డి గ్రహించాలి. ఏదో ప్రగతి భవన్కి మాత్రమే మరి బద్దలు కొట్టి మరి అందులో నువ్వుంటే బద్దలు కొడితే దానికి ఒక అర్థం ఉంటుంది, కానీ నువ్వెళ్ళి ఎక్కడో ఉండి దాని చుట్టూ ఇనుప కంచెలు పెట్టుకొని ప్రగతి భవన్కు మాత్రం బద్దలు కొట్టినా అని చెప్పి ప్రజలను ఏమార్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి. దీన్ని ప్రజలందరూ కూడా గమనించాలి. ఇక లెక్క ఏదైనా ఫ్యాన్ పక్క, అసెంబ్లీ ఎన్నికలపై మెజార్టీ, జాతీయ రాష్ట్ర మీడియా సంస్థల ఎగ్జిట్ పోల్ స్పష్టీకరణ, దేశవ్యాప్త యంత్రాంగం ఉన్న టైమ్స్, దైనిక్ భాస్కర్ గ్రూపుల ఎగ్జిట్ పోల్స్ది అదే మాట, 50% ఓట్లతో 14 లోక్సభ వైఎస్ఆర్సీపీదేనన్న టైమ్స్ నౌ, ఈజీటీ రీసెర్చ్ 50% కంటే ఎక్కువ ఓట్లతో 15 నుంచి 17 ఎంపీ సీట్లు అంటూ దైనిక్ భాస్కర్, 24 పోల్స్లోను వైఎస్ఆర్సీపీ, 32 ఎగ్జిట్ పోల్లలో 24 ఇట్లా కూడా మరి ఇక్కడ వైఎస్ఆర్సీపీ వస్తుందని చెప్తా ఉన్నారు. 115 నుంచి 125 సీట్లు మరి పక్కాగా గెలుస్తామని చెప్పి వైఎస్ఆర్సీపీ ఇక్కడ మరి ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. మరోవైపు అక్కడ కూటమి ఏదైతే ఉన్నదో జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి వాళ్ళు కూడా గెలుపు మీద ఆశలు పెట్టుకొని ఉన్నారు. కాకపోతే ఎక్కువ సర్వేలు మాత్రం ఇక్కడ వైఎస్ఆర్సీపీ వైపే మరి చూపిస్తున్న పరిస్థితి. మరి ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా ఎగ్జాక్ట్ పోల్స్ కాదు. మరి దీనిలో ఏది నిజం ఏది అబద్ధం అన్నది 4వ తారీఖున తేలనున్నది. హామీలు మరిస్తే ఉద్యమిస్తాం, బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు లక్ష్మణ్, గ్యారంటీలు అమలు చేయకపోతే రేవంత్ కష్టమే, గత సర్కారు దురాఘాతంపై
చర్యలు ఏమన్న ప్రశ్న. సుష్మా స్వరాజ్కు బీజేపీ నేతలను ఇవ్వాలి. 1969 ఉద్యమకారులకు సన్మానం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా తెలంగాణ దశాబ్ది ఉత్సవాలని చెప్పి మరి ఇక్కడ 3 పార్టీలు కూడా 3 రకాల ఉత్సవాలు నిర్వహించిండ్రు. బీజేపీ తన పార్టీ కార్యాలయంలో, బీఆర్ఎస్ తన పార్టీ కార్యాలయంలో, మరి కాంగ్రెస్ మాత్రం అధికారికంగా నిర్వహించింది. కాకపోతే అది కూడా పూర్తిగా కాంగ్రెస్ కార్యక్రమంగానే మారింది తప్ప దానిలో అధికారికంగా మరి అందరినీ భాగస్వాములు చేసిన అంశం అయితే కనబడతలేదు. ఎందుకంటే ఉద్యమకారులందరికీ కూడా కనీసం నో ఎంట్రీ ఉన్నది, అక్కడికి లోపలికి రానియలేదు పాసులు ఇచ్చినా కూడా. మరోవైపు వాళ్ళు డబ్బాలు కొట్టుకోవడానికి తప్ప, గప్పాలు కొట్టుకోవడానికి తప్ప మరి దీనిలో నిజమైన చిత్తశుద్ధి లేదనే విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇది నమస్తే సాక్షి దినపత్రికకు సంబంధించిన వార్తలు. అదేవిధంగా ఆంధ్రజ్యోతి విషయంలో ఆశయాల బాటలో, అమరుల ఆశయాల బాటలో, అందుకోసమే సాంస్కృతిక ఆర్థిక పునరుజ్జీవం ఆ దిశగా కీలక నిర్ణయాలు తీసుకున్నాం. రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్ళైనా రాష్ట్ర గీతం లేదు. జయ జయ హే తెలంగాణ ఇక అధికారిక గీతం, జాతి చరిత్రకు అద్దం పట్టేలా రాష్ట్ర చిహ్నం, కన్న తల్లి గుర్తొచ్చేలా తెలంగాణ తల్లి విగ్రహం. తెలంగాణ సమాజం బానిసత్వాన్ని భరించదు, ప్రేమను పంచి పెత్తనాన్ని ప్రశ్నించడమే మన తత్వం. మేము అధికారం చేపట్టడానికి 7 లక్షల కోట్ల అప్పులు, ఆదాయాన్ని పెంచి సంపదను ప్రజలకు పంచుతాం. గ్రీన్ తెలంగాణ 2050 ప్లాన్ రూపొందిస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రపంచానికి దిక్చూసి కావాలి. డ్రగ్స్ను నిర్మూలించేందుకు కఠినంగా వ్యవహరిస్తున్నామని చెప్పి ఇక్కడ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్ళైనా రాష్ట్ర గీతం లేదని చెప్పి ఒకటి. అదేవిధంగా ఏదైతే మరి కన్న తల్లి గుర్తొచ్చేలా తెలంగాణ తల్లి విగ్రహం, అదేవిధంగా జాతి చరిత్రకు అద్దం పట్టేలా రాష్ట్ర చిహ్నం అని చెప్పి ఈ రెండింటిని కూడా మార్చబోతున్నామని చెప్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. మరోవైపు తెలంగాణకు సంబంధించిన ప్రజానీకం, తెలంగాణ సమాజం అంతా కూడా దీని మీద పూర్తి స్థాయిలో వ్యతిరేకత వ్యక్తం చేస్తూ ఉన్నది. కాకతీయుల కళాతోరణం అయితేంది, అదేవిధంగా చార్మినార్ అయితేంది, ఇవి తెలంగాణ సాంస్కృతిక వైభవానికి ప్రతీకలు అని చెప్పి తెలంగాణ సమాజం అంతా కూడా మరి ఇక్కడ ముక్తకంఠంతో మరి వ్యతిరేకిస్తూ ఉంటే ఇక్కడ రేవంత్ రెడ్డి వెనక్కి తగ్గినప్పటికీ అయినా కూడా అసెంబ్లీలో చర్చించి మరీ చేస్తామని చెప్పి చెప్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. మరి ఒక ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వం ఏమైనా లోటుపాట్లు ఉంటే వాటిని సవరించి మరి అంతకంటే మెరుగైన పాలన అందించాల్సింది పోయి గత ప్రభుత్వాలు ఏవేవైతే నిర్ణయాలు తీసుకున్నాయో వాటన్నిటిని కూడా సమీక్షిస్తాం, అదేవిధంగా చిహ్నాలను మారుస్తాం, టీఎస్ను టీజీగా మార్చినాం, తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా మార్చామంటే మళ్ళీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ మార్పులు చేస్తే ఇది 5 ఏళ్ళు ఈ చిహ్నం ఉండే, 5 ఏళ్ళు ఈ చిహ్నం ఉండే, మరో 5 ఏళ్ళు ఈ చిహ్నం ఉండే అని చెప్పి చెప్పుకోవాల్సిన పరిస్థితులు దాపురిస్తాయి. ఏదైతే మరి పరిపాలనకు సంబంధించి గత ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని సమీక్షించి మరి మీరు ఏదైతే కొత్తగా ప్రవేశపెడతా అని చెప్పిండ్రో వాటిని కూడా ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. కానీ మరి చిహ్నాలు మార్చేనో, తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చేనో తెలంగాణ ప్రజల బ్రతుకులు బాగుపడాయనే విషయాన్ని రేవంత్ రెడ్డి ఇప్పటికైనా గ్రహించాలి. తన తాబేదారు పత్రికలు కూడా మరి ఆయనకు చెప్తే వింటలేడని చెప్పి పత్రికాముఖంగా చెప్తున్న పరిస్థితి. నిన్నటి రోజున మరి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఆయన చిలక పలుకులలోనే రాసిండు ఏమనైతే చిహ్నాలను జోలికి వెళ్ళొద్దు అని చెప్పి చెప్తున్న పరిస్థితి. అయినప్పటికీ కూడా రేవంత్ రెడ్డి ఖచ్చితంగా కాకతీయులకు రెడ్లకు ఉన్న మరి ఏదైతే వాళ్ళ మధ్య మరి శత్రుత్వం ఉన్నదో ఆ శత్రుత్వానికి ఇప్పుడు దాని ప్రతీకారం తీర్చుకోవడం కోసమే కాకతీయ కళాతోరణం తొలగించడానికి ప్రయత్నం చేస్తున్న విషయాన్ని కూడా ప్రజలందరూ గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. మోకాలెత్తున్నోడు చెప్తే పార్టీ కథమవుతుందా? తెలంగాణ కోసం పుట్టిన పార్టీ ఇది. అధికారం ఉన్నా లేకున్నా ప్రజల కోసం పనిచేస్తుంది. అసెంబ్లీ ఫలితాలతో కొంత నిరాశ సహజమే. ఇటీవల బస్సు యాత్రతో మళ్ళీ గర్జించాం. మనం ప్రవేశపెట్టిన పథకాలను అమలు చేయలేని అసమర్థులు కాంగ్రెస్ పాలకులు. రాష్ట్ర పాలన పగ్గాలు మన భుజాల మీద పడే రోజులు వస్తుంది. ప్రజల కోసం కొత్త ఉద్యమ పంతాలు. ఎగ్జిట్ పోల్స్ ఓ జూదం. లోక్సభలో మన పార్టీకి ఎన్ని సీట్లు వచ్చినా ఇబ్బంది లేదు. సీఎం సొంత జిల్లాలో ఎమ్మెల్సీ గెలిచాం, మరో ఎమ్మెల్సీ స్థానం గెలవబోతున్నామని చెప్పి బీఆర్ఎస్ అధినేత నిన్నటి తెలంగాణ ఆవిర్భావ మరి ముగింపు ఉత్సవాల భాగంగా 2వ రోజు జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడిండు. మోకాలెత్తున్నోడు చెప్తే పార్టీ కథమవుతుందా అని ఏదైతే బీఆర్ఎస్ను పాతాళంలో పాతి పెడతా అని చెప్పి ఏదైతే రేవంత్ రెడ్డి అని చెప్పిండో ఆ రేవంత్ రెడ్డి సొంత జిల్లాలోనే ఈరోజు ఎమ్మెల్సీ తోటి ఖాతా తెరిచింది బీఆర్ఎస్ పార్టీ అనే విషయాన్ని ఇక్కడ ప్రధానంగా గమనించాలి. ఇక ఎండలు పిడుగులు, మధ్యాహ్నం దాకా మారు పగిలే ఎండ, తర్వాత ఉరుములు మెరుపులతో జోరువాన, భిన్న వాతావరణ పరిస్థితిలో జనం ఉక్కిరిబిక్కిరి. సిద్దిపేట జిల్లా బెజ్జంకిలో 44.2 డిగ్రీలు, వడదెబ్బకు వేర్వేరు చోట్ల 10 మంది మృతి, జడివానకు కూలిన చెట్లు, ఇళ్లు పైకప్పులు గల్లంతు. మంచిర్యాల జిల్లాలో పిడుగుపడి 8 మేకల మృతి. హైదరాబాద్ జీడిమెట్లో 4.6 సెంటీమీటర్ల వర్షం. రాష్ట్రానికి 4 రోజుల్లో నైరుతి. నేను రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు. దక్షిణ భారతంలో కుండపోతలే.
ఉత్తరాదికి మండే ఎండల నుంచి ఉపశమనం, గణనీయంగా పడిపోయిన గరిష్ట ఉష్ణోగ్రతలు మరింత చురుగ్గా, ఋతుపవనాలని చెప్పి ఏదైతే మరి నిన్నటి రోజున వాతావరణం కనుక పరిశీలించినట్లయితే మరి మధ్యాహ్నం వరకు మరి సాయంత్రం వరకు కూడా ఎండ తీవ్రత తీవ్రంగా ఉండే సాయంత్రం పూట హఠాత్తుగా చల్లబడి మరి వర్షాలు రాష్ట్రంలో మరి ఎక్కువ మెజారిటీ స్థానాల్లో వర్షాలు పడ్డ పరిస్థితి మనం గమనించవచ్చు. మరోవైపు పిడుగులు పడి మేకలు కూడా చనిపోయిన పరిస్థితి, మరోవైపు కూలిన చెట్లు కూలినవి, ఇండ్ల పైకప్పులు కూడా గల్లంతైన పరిస్థితి. మరి హఠాత్తుగా వచ్చిన వర్షాలతోటి వాగులో ఇక్కడ చిక్కుకున్నది వికారాబాద్ జిల్లా వాగ్వారంలో వాగులో చిక్కుకున్న కారును కూడా మనం ఇక్కడ చూడవచ్చు. అప్పటి వరకు మరి రోడ్డు మీద ఎలాంటి వరదలు లేని పరిస్థితులలో హఠాత్తుగా కురిసిన వర్షంతో ఆ వరదల్లో మరి ఇక్కడ చిక్కుకున్న కారును కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. 100 రోజుల అజెండాపై చర్చ, మూడోసారి ప్రభుత్వం ఏర్పడ్డాక కీలక నిర్ణయాలు ఉంటాయని గతంలోనే చెప్పిన ప్రధాని తుఫాను వడగాల్పులు సహా పలు అంశాలపై ఉన్నతాధికారులతో సమీక్షించిన మోదీ అని చెప్పి తమ ప్రభుత్వం రాగానే 100 రోజుల్లోనే ముఖ్యమైన అంశాలన్నిటి మీద కూడా మరి సమీక్షలు జరిపి ఖచ్చితంగా నిర్ణయాలు తీసుకుంటామని చెప్పిండు. అందులో భాగంగా ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా మరి మూడోసారి ప్రధాని మోడీ కాబోతున్నారని చెప్తున్న తరుణంలో మరి ఆల్రెడీ 100 రోజుల ఎజెండా మీద చర్చ జరగనున్నట్టు మరి దానికి సంబంధించిన ఏదైతే ప్రభుత్వం ఏర్పడ్డాక కీలక నిర్ణయాలన్నీ కూడా తీసుకుంటామని చెప్పి మరి దానికి ఏదైతే తుఫాను వడగాల్పులు సహా పలు అంశాల మీద ఉన్నతాధికారులు ఆల్రెడీ చర్చ జరిగింది. 45 గంటల పాటు ఆయన ఏదైతే దీక్షలో ఉన్నాడో మరి ఆ దీక్ష పూర్తి చేసుకున్న అనంతరం కన్యాకుమారి నుంచి మరి అక్కడ బయలుదేరి ఢిల్లీలో వెంటనే మళ్ళీ ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించిన అంశాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఎగ్జిట్ పోల్స్ అన్ని బోకస్, బీజేపీ ఆడుతున్న మైండ్ గేమ్, మేము మంచి ఫలితాలు సాధిస్తాం, ఇండియా కూటమిదే అధికారం అంటున్న కాంగ్రెస్, అవి మోడీ మీడియా పోల్స్ అంటూ రాహుల్ గాంధీ విమర్శ, పిసిసి అధ్యక్షులు సిఎల్పి నేతలతో ఖర్గే రాహుల్ జూమ్ మీటింగ్ అని చెప్పి మరి ఎగ్జిట్ పోల్స్ అన్ని బోగస్ అని స్వయంగా కాంగ్రెస్ మరి అఖిల భారత కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చెప్తున్న పరిస్థితి. మరి ఇక్కడ ఎగ్జిట్ పోల్స్ చూసుకున్నట్టయితే కాంగ్రెస్ కూడా మెజార్టీ స్థానాలు సాధిస్తే తెలంగాణలో అని చెప్పి ఎగ్జిట్ పోల్స్ వచ్చినాయి. మరి రాహుల్ గాంధీ చెప్పినట్టు ఎగ్జిట్ పోల్స్ బోగస్ అయితే ఇక్కడ కాంగ్రెస్కు 1-2 సీట్ల కంటే ఎక్కువ వచ్చే అవకాశం లేదు. ఒకవేళ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం మరి ఖచ్చితంగా కాంగ్రెస్ కనుక ఇక్కడ 8 నుంచి 10 సీట్లు, 7 నుంచి 10 సీట్లు నిజంగానే వచ్చినట్టయితే మరి దేశంలో కాంగ్రెస్ కనుమరుగవడం ఖాయం. ఇక్కడ ఏ రకంగా చూసుకున్న రాహుల్ గాంధీ వ్యాఖ్యలు మాత్రం ఇటు తెలంగాణకు అన్వయించినట్టయితే మరి తెలంగాణలో కాంగ్రెస్ పతనమైనట్టు, లేదంటే తెలంగాణలో కాంగ్రెస్ అదే పుంజుకొని దాని స్థానాన్ని నిలబెట్టుకుని అయితే దేశంలో దాని పతనం మరి పూర్తి స్థాయిలో అయిపోయినట్టుగానే మనం ఇక్కడ గమనించవచ్చు. అరుణాచల్లో బీజేపీ హ్యాట్రిక్, గతంలో పోలిస్తే మరో 5 సీట్లు అధికం, 10 ఏకగ్రీవం, 36 చోట్ల ఘన విజయం, విపక్ష హోదా దక్కని ఇతర పార్టీలు అని చెప్పి ఆల్రెడీ అరుణాచల్ ప్రదేశ్లో బీజేపీ హ్యాట్రిక్ కొట్టింది. ఏదైతే అసెంబ్లీ ఎన్నికలలో మరి బీజేపీ వైపే ఉన్నాయని చెప్పి ఎగ్జిట్ పోల్స్ ఏ విధంగా అయితే చెప్తా ఉన్నాయి ఎంపీ ఎన్నికల్లో, అందులో భాగంగా అరుణాచల్ ప్రదేశ్లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ మరోసారి గెలిచి హ్యాట్రిక్ సాధించిన అంశాన్ని ప్రధానంగా ప్రచురించింది. ఈనాడు దినపత్రికకు సంబంధించిన వార్తలను కనుక పరిశీలించినట్లయితే నిన్న రోజున జరిగిన తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలకు సంబంధించి మరి ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు, అదేవిధంగా ఏదైతే టపాసుల వెలుగులో ఇక్కడ సచివాలయం మెరిసిపోతున్న అంశాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. ప్రపంచంతో పోటీ పడదామని చెప్పి ఇక్కడ రేవంత్ రెడ్డి పిలుపునిచ్చిన పరిస్థితి, అదేవిధంగా కాంగ్రెస్ సర్కార్కు రోజులు దగ్గర పడ్డాయని చెప్పి ఇక్కడ బీఆర్ఎస్ అధినేత చెప్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. తెలంగాణను ప్రజలే తెచ్చుకున్నారు, చరిత్రను సీఎం వక్రీకరిస్తున్నారు, కాంగ్రెస్ కార్యక్రమంలో దశాబ్ది ఉత్సవాలు, భాజపా కార్యంలో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం అని చెప్పి ఇక్కడ లక్ష్మణ్ ఏదైతే మరి చరిత్రను సీఎం వక్రీకరిస్తున్నాడని కాంగ్రెస్ కార్యక్రమంలో దశాబ్ది ఉత్సవాలు జరిపారని చెప్పి ఇక్కడ బీజేపీ నేత లక్ష్మణ్ విమర్శిస్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. తెలంగాణను ప్రజలు పోరాడి తెచ్చుకున్నారు తప్ప సోనియా దయా దాక్షిణ్యాల మీద రాలేదని చెప్పి తీవ్ర విమర్శలు చేస్తున్న అంశాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. స్థానిక వార్తల విషయానికి వస్తే దశాబ్ది వేడుకల్లో మనోళ్ళు తెలంగాణ భవన్లో జరిగిన సంబరాల్లో జిల్లా నేతలు అని చెప్పి మరి నిన్న రోజున కేసీఆర్ ఆధ్వర్యంలో మరి రాష్ట్ర పిఆర్ఎస్ కార్యాలయంలో జరిగిన తెలంగాణ దశాబ్ది వేడుకల్లో పాల్గొన్న మన ఉమ్మడి జిల్లాకు సంబంధించిన వాళ్ళ ఫోటోలతోటి వార్తను ప్రచురించింది. అదేవిధంగా అమరుల త్యాగాల ఫలం, రాజన్న సిరిసిల్ల కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎందరో అమరుల త్యాగాల ఫలితంగానే తెలంగాణ ఆవిర్భవించిందని కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. తెలంగాణ సిద్ధించి
11వ వసంతంలోకి అడిగిన సందర్భంగా అవతరణ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. నిన్నటి రోజున మరి ఉమ్మడి జిల్లాకు సంబంధించిన 4 జిల్లాల కలెక్టర్లు కూడా అధికారికంగా ఆవిర్భావ సంబరాలు నిర్వహించిన అంశాన్ని ప్రధానంగా ప్రచురించింది. కాకపోతే వర్ష బీభత్సం, చల్లబడ్డ వాతావరణం, విరిగిపడ్డ చెట్లు, స్తంభాలు, కరెంటు సరఫరాకు ఆటంకం, రేగడి మధ్యకుంటలో పిడుగుపాటుతో ఎద్దు మృతి అని చెప్పి ఇక్కడ మరి పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో మరి గాలి వానకు ఇక్కడ చెట్లు కూలిపోయి, అదేవిధంగా షెడ్లు కూలిపోయి ఇక్కడ పిడుగులు పడే అంశాన్ని ఇక్కడ మనం ప్రధానంగా గమనించవచ్చు. నిన్నటి రోజున హఠాత్తుగా మరి వాతావరణంలో వచ్చిన మార్పుల సందర్భంగా ప్రజలు నానా ఇబ్బందులు పడ్డ అంశాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. దేశానికే ఆదర్శంగా తెలంగాణ. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ అన్నారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆదివారం జిల్లా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో జడ్పీ చైర్మన్ జాతీయ జెండాను ఎగురవేశారు. జిల్లా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల ముగింపు సందర్భంగా విద్యార్థులకు పెన్నులు, పుస్తకాలు బహుమతి అందజేశారు. ఏదైతే నిన్న రోజున ఇక్కడ పెద్దపల్లి జిల్లా పరిషత్ కార్యాలయం ఆవరణలో జరిగిన మరి తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా జెండాను ఎగురవేసి మరి దేశానికి ఆదర్శంగా తెలంగాణ నిలిచింది. దానికి 10 సంవత్సరాల పాటు మరి కేసీఆర్ పాలించిన పాలననే దానికి కారణం అని చెప్పి మరి కొనియాడిన పరిస్థితి మనం గమనించవచ్చు. ఈ సందర్భంగా విద్యార్థులకు పెన్నులు, బుక్కులను మరి ఇక్కడ బహుమతిగా అందజేసిన అంశాన్ని కూడా ప్రధానంగా ప్రచురించింది నమస్తే తెలంగాణ దినపత్రిక. ఇవి ఈరోజు మార్నింగ్ న్యూస్. తిరిగి రేపు కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.